చూసుకున్నట్లయితే జూన్ నెలకు సంబంధించి బ్యాంక్ హాలిడేస్ వివరాలు అయితే రావడం జరిగిందనమాట. సో ఈ సెలవు దినాల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతూ ఉన్నప్పటికీ బ్యాంకు ఖాతాలు శాఖలు మూసుంటాయి. ఈ నెలలో బ్యాంకులకు వెళ్ళాలనుకుంటున్న వినియోగదారుల సౌలభ్యం కోసం ముందస్తుగా ఈ జూన్ నెలలో ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం అనమాట. జూన్ నెలలో మనం చూసుకున్నట్లయితే 7, 14, 21, 28 తేదీలో 4 ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి, అందరికీ తెలిసిందే. అదనంగా జూన్ 13 రెండో శనివారం, జూన్ 27 నాలుగో శనివారం. అదేవిధంగా తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ వారపు సెలవుల్లో పాటు ప్రాంతీయ పండుగలు, స్థానిక సేవల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు అదనంగా 5 రోజులు అయితే మూసైతే ఉండనున్నాయన్నమాట. ఇక జూన్ నెల బ్యాంకుల సెలవులకు సంబంధించి జాబితా చూసుకున్నట్లయితే జూన్ 7న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్, జూన్ 13న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్, జూన్ 14న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్, జూన్ 15న మనకి యంగ్ మిజో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్లో బ్యాంకులు మూసివేత, జూన్ 21న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్, జూన్ 25న మొహరం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకుల సెలవులు, జూన్ 26న మొహరం పండుగ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బిలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, కోల్కతా, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పాట్నా, రాయ్పూర్, రాంచీ, శ్రీనగర్లో బ్యాంకులు అయితే మూసుంటాయి. జూన్ 27న 4వ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు, జూన్ 28న ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు, జూన్ 29న సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు, జూన్ 30న రంజాన్ కారణంగా ఐజ్వాల్లో బ్యాంకులు మూసివేత. సో ఈ విధంగా మొత్తంగా 11 రోజులు బ్యాంకులు అయితే సెలవులు అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి సబ్స్క్రైబ్